ఇవి మోస్ట్ కామన్ సింటమ్స్ అలర్జిక్ రైనైటిస్ లో ఉంటాయి. మరి ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటారు? ఈ అలర్జన్స్ అంటే అలర్జిక్ రైనైటిస్ ని కాజ్ చేసే అలర్జన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎన్నో వెరైటీస్ ఉంటాయి. అందులో ఎక్కువ రకాలు వచ్చేసి మనము ఇన్హేలెన్స్ అంటే ఏంటంటే మనం గాలి నుంచి మన ముక్కులోకి పీల్చుకొని లోపలికి వెళ్ళే వాటిని ఇన్హేలెన్స్ అంటాం. అంటే గాలి ద్వారా వస్తాయి అవి మనకి. అందులో ఇప్పుడు మనం డస్ట్ ఎలర్జీ, జనరల్గా ఎవరు మాట్లాడినా నాకు డస్ట్ ఎలర్జీ ఉందండి కానీ నేను డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వను. డస్ట్ ఎలర్జీ ఉన్న డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం అంటే కేవలం బయట ఉన్న డస్టే కాదు, బయట వెహికల్స్ వల్ల వచ్చే డస్ట్ కాదు, ఇంట్లో కూడా హౌస్ హోల్డ్ మైట్స్ అని ఉంటుంది. మనం రెగ్యులర్గా వాడే కార్పెట్స్ కానీ పిల్లోస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలలో కూడా చిన్న సూక్ష్మ క్రిములు అనేవి ఉంటాయి. వాటి ఎక్స్క్రీటా ద్వారా కూడా మన ముక్కులోకి వాటిలోకి వెళ్ళి మనకి అలర్జీని క్రియేట్ చేసేవి చాలా ఉంటాయి. కేవలము బయట ఉన్న అవి కూడా ఒక పార్ట్, కానీ ఓన్లీ ఆ డస్ట్ నుంచే వస్తే డస్ట్ అలర్జీ అన్నారు. ఇట్లా డిఫరెంట్ వెరైటీస్. ఇంట్లో డైలీ మనము అగరబత్తి పొగ ఇలాంటివి, పోపు వేసినప్పుడు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాక్రోచెస్ ఉన్నాయి అనుకోండి, వాటి సలైవా, ఇట్లా అన్ని వెరైటీ ఆఫ్ ఇన్హెలెన్స్ అన్నమాట. ఇప్పుడు సెంట్ అవి కూడా ఎక్కువ ఆర్డర్ ఉన్నాయి కూడా. ఇవన్నీ మనకి టైప్ ఆఫ్ ఎలర్జెన్స్. ఈవెన్ మనం డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వకపోయినా మనకు అవుతుంది అంటే ఇవన్నీ కూడా ఈ హౌస్ హోల్డ్ డస్ట్ మైట్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. వీటితో పాటు పెట్స్. నాకు కుక్కతో ప్లే చేసినా కూడా స్నీజింగ్స్ వస్తుంది డాక్టర్, మేము చాలా నీట్గా కుక్కని క్లీన్ చేస్తున్నాం, వాష్ చేస్తున్నాం, అయినా మాకు ఎందుకు వస్తుంది అంటే వాటిలో ఉన్న ఉంటుంది కదా డాండర్ అనేది మన ముక్కులోకి ఈజీగా పాస్ అయిపోతుంది. పాస్ అయినప్పుడు అదేమవుతుందంటే అందరికీ రాదు, ఈ ఓవర్ రియాక్ట్ అయ్యే ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయిన వాళ్ళకి అది ఇబ్బంది అనేది తెలుస్తుంది. సో మనం ఏం ఆ పెట్ డాండర్స్ ఇవన్నీ ఇన్హేలెంట్స్ అంటే మనం పీల్చుకుంటున్నాం, గాలి నుంచి లోపలికి వెళ్తున్నాయి. ఇవి ఒక టైప్ ఆఫ్ ఎలర్జెన్స్. ఇంజెక్షన్స్ అని ఉంటాయి, అంటే మనం తినే ఫుడ్, మనం రెగ్యులర్ గా తినే ఫుడ్ నుంచి అంటే నోట్లో నుంచి వెళ్ళి మనకి ఇబ్బంది చేస్తున్న వాటిని ఇంజెక్షన్స్ అంటాం. ఇందులో ఏమొస్తాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే తినడం వల్ల వెళ్ళొచ్చు, తాగడం వల్ల అయినా వెళ్ళొచ్చు. అందులో మళ్ళీ మనకి ఏంటంటే నాన్ వెజ్, కొందరికి వెజ్, కొందరికి నాన్ వెజ్ తింటే పడకపోవచ్చు. అప్పుడు దద్దుర్లు రావడము, అటికేరియా లాగా స్కిన్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎరప్షన్స్ చూపిస్తూ ఉంటాయి మనకి. సో ఇదంతా ఏంటంటే మనం నోటి నుంచి ఆ ఇన్హేలెన్స్ వెళ్ళినప్పుడు వచ్చే అలర్జెన్స్ అన్నమాట. ఇప్పుడు నాకు నోటితోని వెళ్ళట్లేదు, గాలితోని వెళ్ళట్లేదు, అవి టచ్ చేసినప్పుడు వస్తున్నాయి. వీటిని కాంటాక్టెన్స్ అంటారు. అంటే అవి మనము ముట్టుకున్నప్పుడు కానీ అవి మన బాడీకి టచ్ అయినప్పుడు కానీ వస్తుంది అలర్జీ అనేది. ఇప్పుడు కొంతమందికి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ వేస్తే అందరికి పడు. కొందరు సిల్క్ శారీ కట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు కంటిన్యూస్ గా తుమ్ములు వస్తున్నాయి. అంటే ఆ సిల్క్ అనేది వాళ్ళ బాడీకి కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఆ అలర్జీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది కాంటాక్ట్ అండ్ అలర్జెన్స్ అన్నమాట. ఇలా ఏదైనా ఇన్సెక్ట్ మనకు తగిలినప్పుడు కానీ, ఏదైనా డ్రగ్ మనం ఇంజెక్ట్ చేసుకున్నప్పుడు కానీ, ఐదర్ వీఆర్ నాట్ ఇన్హేలింగ్, మనము నోట్తోని కూడా తీసుకోవట్లేం, బట్ మనం సఫర్ అవుతున్నాం దాంతోనే. సో ఇలా డిఫరెంట్ అంటే చాలా 4-5 వెరైటీస్ ఉంటాయి. మెయిన్గా ఈ టైప్ ఆఫ్ అలర్జెన్స్ నుంచి మనకి ఎక్కువగా అలర్జిక్ రైనైటిస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే.